ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నేను అన్నటువంటి పదం ఇవాళ ప్రకంపనలు సృష్టించింది. అలాగే జనాలకు ఒక ఆనందకరమైనటువంటి సందర్భంగా కనపడింది. కారణం ఏంటి అనంటే 5 ఏళ్ల పాలనలో విధ్వంసం చూశామన్నటువంటి భావనలో, అలాగే ఎవరికి ఓటేయాలి అన్నటువంటి విచక్షణతో కూడిన తీర్పిచ్చినటువంటి వేలాది లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ఓటర్సు, వీళ్ళందరూ ఆశించినటువంటి సందర్భం, సాధించుకున్నటువంటి ఒక ప్రతిజ్ఞ, వీటన్నిటినీ గమనించినటువంటి ప్రజలు చంద్రబాబు గారు ఆ మాట అనగానే ఒక ఉద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా జిల్లాలో మొత్తం బిగ్ స్క్రీన్లు పెట్టుకొని ప్రజలు కూర్చొని చూడటానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఆ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలో మరొకటి కూడా, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా యువతకు సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ అని ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అక్కడే కాదు రాష్ట్రంలో కూడా. మరొక గొప్ప సందర్భం ఏమిటి అనంటే, కేంద్రానికి సంబంధించిన ప్రధాన నాయకులు, బీజేపీకి ఎన్డీఏకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే విదేశీ ప్రతినిధులు అనేక మంది ఒక రాష్ట్ర కేబినెట్ ప్రమాణ స్వీకారానికి రావటం అనేది అరుదైనటువంటి అంశం. మరెందుకు వచ్చారు? ప్రపంచాన్ని గెలిచిన తెలుగోడు ఒకడున్నాడు మనకి అని గర్వంగా చెప్పుకుంటాం కదా. ఆ తెలుగోడు మన చంద్రబాబు నాయుడు అయినప్పుడు, ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి కదలి వచ్చినటువంటి పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, ప్రపంచాది నేతలు ఉన్నారు. ఇది సహజంగా ఎప్పుడైనా కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఒక ప్రమాణ స్వీకారం చేస్తే జరిగేటటువంటి ఫార్మాలిటీ. కానీ ఇక్కడ అంతకంటే ప్రాధాన్యత. అమరావతి అనే పదం రామ మంత్రం కంటే కూడా ప్రపంచం మొత్తం తిరిగొచ్చింది. సన్ రైజింగ్ స్టేట్ అని, అలాగే ప్రపంచం గుర్తించదగినటువంటి ఒక రాజధాని నగర నిర్మాణానికి మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి, ఆ నిర్ణయానికి అనుగుణంగా భూములు వచ్చాయి కాబట్టి, రైతులు త్యాగం చేశారు కాబట్టి, వీటన్నిటినీ ఒక కలగా ఆయన భ్రమించలా. మరి తన బాధ్యతగా భావించారు. ఒక రాజధాని నగర నిర్మాణంలో ఎలాంటి ఆటుపోట్లు వస్తాయి అన్నటువంటి ఆలోచనలు ఇట్స్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపించారు. ఇవాళ మనకి 10,000 కోట్లుంటే సరిపోతుంది అన్నటువంటి భావనతో ఆ రోజు డిజైన్ చేసినటువంటి పరిస్థితుల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా సంపన్నవంతులుగా మారేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగానికి గుర్తింపు ఏంటి అనంటే, వాళ్ళను భిక్షగాళ్లను చేయటం కాదు, వాళ్ళని ఒంటరి వాళ్ళను చేసి వేధించటం కాదు, అలాగే మహిళలను హింసించటము కాదు. అందుకే ఫలితాలు వచ్చినటువంటి మరుక్షణం నుంచే అమరావతి ప్రాంతంలో నిర్మాణాల జోరు పండుగలా సాగుతోంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక మరో విషయానికి వస్తే, ఇవాళ మొత్తం మంత్రివర్గ కూటమిలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతోంది. మరొక విషయం, సీనియర్స్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదు. కానీ ఉన్నటువంటి ప్రాక్టికాలిటీలో మ్యాక్సిమం కూటమిలో అందరికీ భాగస్వామ్యం ఉండాలన్నటువంటి ప్రయత్నంలో ఒక అద్భుతమైనటువంటి క్యాబినెట్ను ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి పరిస్థితిని ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు. మరొక ప్లస్ పాయింట్ ఏమిటి ఇవాళ అనంటే, ప్రధానమంత్రి వచ్చి అక్కడ నిలబడటం. మరి గతంలో నిలబడలేదా రాజేంద్ర అనంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఏమిటి తేడా ఏమిటి అనంటే, దగాపడ్డ తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా మనం తోడుగా నిలబడాలి అన్నటువంటి అంశం ఇవాళ ఉన్నది. ఆ రోజున్న పరిస్థితి కేవలం కొత్త రాష్ట్రంగా ప్రమాణ స్వీకారానికి చాలా లాంఛనంగా వచ్చినటువంటి ప్రధానమంత్రి. మరి ఇవాళ
కష్టాలు కన్నీళ్ల మధ్య అమరావతి రైతులు పడ్డ వేదన గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వ నాయకులుగా వచ్చారు. అందుకే తోడుగా నిలబడుతున్నారు, నిలబడాలి కూడా. బికాజ్ కూటమిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, బికాజ్ కూటమిలోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యాలను అలాగే వాళ్లకున్నటువంటి హక్కులను కాపాడటంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, అలాగే అభివృద్ధి మంత్రం తెలిసిన వాడున్నాడు, అదే చంద్రబాబు నాయుడు కాబట్టి, సమస్యలు వచ్చినప్పుడు సమీక్షించుకొని సానుకూలంగా మార్చుకోవడంలో ఉన్న గొప్పతనం ఏంటో మనము దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి అని ఎప్పుడూ చెప్పేటటువంటి మొట్టమొదటి పాఠం చంద్రబాబు గారు. సో ఈ అన్ని లక్షణాలు ఉన్నటువంటి కూటమిలో అందరికీ అవకాశాలు ఇవ్వగలిగారు ఆ సమర్థులకి అనంటే సమర్థులు చాలామంది ఉన్నారు. బట్ అవకాశం కొంతమందికే ఇవ్వగలము అన్నటువంటిది కూడా వాస్తవం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, అలాగే మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు కూడా మంత్రులయ్యారు. యంగ్ బ్లడ్. సహజంగా అందరం అనుకుంటాం వయసులో ఉన్నప్పుడు రక్తంలో ఎరుపు బాగా ఎక్కువగా ఉంటుంది అని. కారణం ఒక పట్టుదల ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ప్రాక్టికల్గా కొంత ఆ ఎరుపుదనం తగ్గిపోతుందేమో అన్నటువంటి విశ్లేషణ కూడా చేస్తారు కొంతమంది. బట్ చంద్రబాబు గారిని చూసిన తర్వాత 73 ఏళ్లలో కూడా యువకుడుగా ఉండొచ్చు అన్నటువంటి ఒక నిజాన్ని నిరూపించారు ఆయన. 18 గంటలు పనిచేయటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. నిరంతరం ఒత్తిడిల మధ్య బతకటం కూడా, రాజకీయాన్ని సాగించటం కూడా సాధ్యపయ్యే పని కూడా కాదు. ఇన్ని ఇబ్బందులున్నా నిలబడి జైలుకి వెళ్ళొచ్చినా మరుసటి రోజే సమీక్షించుకొని కార్యాచరణ రూపొందించుకొని తోడొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని కలుపుకొని, అలాగే కూటమి కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆందోళన కూడా ఉండి కూడా ఆయన ఇవాళ ఎన్నికలలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు అనంటే నాయకుల గొప్పతనం కంటే కూడా ప్రజల ఆలోచన గొప్పదంట. మార్పు కోరుకున్నారంట. ఆ మార్పు ఏదో ఇప్పుడు పెద్ద ప్రయోగంగా ఇవాళ ఉన్నటువంటి ఈ బలమైనటువంటి ఈ ప్రభుత్వం, ప్రతిపక్షమే లేనటువంటి ఈ ప్రభుత్వం బాధ్యతతో ముందుకెళ్ళాలి అనంటే అనేక సమస్యలు కూడా ఉండే అవకాశం ఉన్నది. బట్ సమస్యలను సమీక్షించుకొని సాధిస్తారన్నటువంటి ఆశ కూడా ఉంది. దీని మీద కొంత మనం విశ్లేషణ ఒక